రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పెద్ద మూవీకి సంబంధించి రివ్యూ మనం చూసాము. అలాగే అసలు పెద్ద మూవీలో ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ప్రతి సినిమాకి కూడా ఇవి కంపల్సరీగా ఉంటాయి. బట్ మన బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్న దానిలోని మైనస్లు ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటే అసలు అది రివ్యూ ఎట్లా ఉందనేది మనం మాట్లాడుకోవచ్చు. సో దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, పెద్ద రివ్యూ మాట్లాడుకున్నాం మనం. సో అందులో మీరు మామూలుగానే ఏదో ఒక 2 మిస్టేక్స్ ఉన్నాయి అన్నారు. బట్ ఒక 5-6 మిస్టేక్స్ ఉన్నాయి, అవి చేయకుండా ఉంటే ఇంకా మంచి బజ్ వచ్చేది అని అన్నారు. సో అవేంటి సార్? చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. అందులో ఒక 5-6 మనం గట్టిగా మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉందంటే పెద్ద సినిమా బాగాలేదని కాదు, ఖచ్చితంగా బాగుంది సినిమా, చూడాల్సిన సినిమా, కంపల్సరీగా అందరూ కూడా థియేటర్లో చూడండి. రెండోది ఆ థీమ్ని ఎంచుకోవడం, ఆ థీమ్ని నమ్మి ప్రాణం పెట్టి రామ్ చరణ్ పనిచేయడం, దానికి ఇంత బడ్జెట్ పెట్టడం, ఇవన్నీ కూడా తెలుగు కమర్షియల్ సినిమాలో వస్తున్న మార్పుకి మన చిహ్నం. అంటే సుకుమార్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడంటే అర్థం అవుతుంది. ఎందుకంటే సుకుమార్ మామూలుగా ఇన్వాల్వ్ కాడు, ఏదంటే ఆ సినిమాకి ఇన్వాల్వ్ కాడు, తనకి కొంత విషయం ఉండాలి. అది రెండోది పాన్ ఇండియాకి కూడా సూట్ అయ్యే సబ్జెక్టు. అంటే ఈ మధ్య కాలంలో మనం 140 కోట్ల పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా వివిధ గేమ్స్లో చూస్తే దీంట్లోనే ఒక డైలాగ్ ఉంది, ఆ లిస్ట్లో మనం తల దించుకొని చూస్తే గానీ మనకు కనబడదని, మన ఇండియా తల ఎత్తుకొని మనం ఎప్పుడు చూస్తామని ఒక మంచి డైలాగ్ ఉంది. అలాగా అది రియల్ పరిస్థితి. అందువల్ల ఇది పాన్ ఇండియాకి కూడా వర్తిస్తుంది అనమాట. అంటే మనం రూరల్ లెవెల్లోకి వెళ్ళి రూరల్ లెవెల్లో క్రికెట్ కానీ మిగతా కానీ అక్కడ ప్రోత్సహిస్తే మనకి తయారవుతారు తప్ప మనం అదేం పట్టించుకోకుండా వాటి మీద ఫోకస్ చేయట్లేదు, బడ్జెట్ పెట్టట్లేదు అన్న యాంగిల్లో మనకు కనబడుతుంది. కొంత ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ విమర్శ కూడా గవర్నమెంట్ మీద చేశారు ఈ సినిమాలో. సో అందుకని ఒక అనామకమైన విలేజ్, అంటే ఆ విలేజ్కి పేరు ఉండదు, కొండ కిందపల్లి, దాంట్లో విలేజ్ వాళ్ళకి ఓటర్ లిస్ట్ ఉండదు, ఆ విలేజ్కి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండదు, ఒకే ఒక సింగిల్ ట్రాక్లో ట్రైన్ వెళ్తే ఆ ట్రైన్ కూడా అక్కడ ఆగదు. ఇటువంటి తర్వాత వాళ్ళని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేయించుకొని మిగతా విజయనగరం బొబ్బిలి వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే వీళ్ళకి 10 రూపాయలు ఇస్తారు. ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. చదువుకోవాలన్నా వాళ్ళకి ఏమీ ఇది ఉండదు. అప్పుడప్పుడు పలకలో 4 అక్షరాలు రాసుకొని వస్తాడు ఒక ఫాదరు, ఈసారి 4 అక్షరాలు నేర్చుకుంటాడు, మళ్ళీ వచ్చా ఇంకొక 4 అక్షరాలు నేర్పిస్తాడు. ఇలాంటివి బ్రహ్మాండంగా కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా ఇటువంటి థీమ్ని తీసుకోవడం, దాన్ని నమ్మి చేయడం, సెకండ్ హాఫ్ ముఖ్యంగా దీని మీదే ఉండడం, ఇదన్నీ మంచి ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు. అయితే మైనస్ పాయింట్లు ఎందుకు చెప్పుకుంటా ఉంటే ఒక్కొక్కసారి సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ తప్పులు చేయడం వల్ల ఈ సినిమా అందరినీ ఆకట్టుకోలేని ఒక ఎమోషనల్ రైడ్ని ఇవ్వలేకపోయింది. అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం, ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతాం, క్యారీ చేసుకొస్తాం. దీంట్లో అటువంటి ఒక ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడానికి కారణం ఏంటి, ఏమేమి తప్పులు జరిగాయి అనేది మనం చూద్దాం. మామూలుగా అయితే ఈ థీమే సీరియస్ థీమ్ అండి. మామూలుగా తమిళ వాళ్ళు అంటే వాళ్ళు అయితే దీన్ని సీరియస్గా డీల్ చేస్తారు. కానీ ఇక్కడ 300 కోట్లు పాన్ ఇండియా, రామ్ చరణ్ అయినా సరే కమర్షియల్ చేయాలనుకున్న డైరెక్టర్ కమర్షియల్ చేయడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే మనకి చాలా స్పోర్ట్స్ డ్రామాస్ కమర్షియల్ ఉన్నాయి, చెక్ దే లాంటివి బ్రహ్మాండంగా హిట్లైనవి ఉన్నాయి, కమర్షియల్ చేయొచ్చు. కానీ కమర్షియల్ చేయడంలో కూడా కొన్ని లాజికల్ ఉండాలి, ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి, ఇవైతే కంపల్సరీ. అది మిస్ అయింది అనమాట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ అసలు కన్ఫ్యూజింగ్గా ఉంది. గోల్ ఏంటి, హీరోకి ఐడెంటిటీ అంటాడు, అది మెల్లగా ఏమో విలేజ్కి ట్రైన్ ఆపడం, రైల్వే స్టేషన్ గోల్గా మారిపోతుంది. ఈ రెండింటిని మెర్జ్ చేసేస్తారు, ఒక ఫోకస్డ్గా లేదు. ఇది మేజర్ మిస్టేక్. అంటే లెంగ్త్ ఎక్కువ పెట్టుకొని ఏదేదో నడుపుకుంటూ వెళ్ళాడు, అంత అవసరం లేదు. ఇంకొక 40-50 నిమిషాలు ఎత్తేస్తున్నా ఇది 2 గంటల 20 నిమిషాలు అయినా కూడా సినిమాకి ఎటువంటి నష్టం లేదు, చాలా సీన్ లేపేయచ్చు. అంటే స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటారు, స్క్రిప్ట్ ఎడిటింగ్ జరగలేదు. తర్వాత 5 మంది స్క్రీన్ ప్లే రైటర్లు కలిసి ఏం చేశారా అనిపిస్తుంది. ఎందుకంటే సామెత ఉంది మనకి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. అలాగే ఎక్కువ మంది వంటగాళ్ళు తయారై చెడిపేశారా అని. ఎందుకంటే హెడ్ కుక్ బాగుండాలి, టూ మెనీ కుక్స్ పనిచేసేటప్పుడు. బుచ్చిబాబు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు, స్క్రీన్ ప్లేని టైట్గా నడపడంలో ఫెయిల్ అయ్యాడు. అది కానీ టైట్గా ఉండుంటే బిగినింగ్ నుంచి కూడా బాగుండేది. ఇంట్రొడక్షన్ అంతా బాగుంది. ఇంట్రొడక్షన్ ముందు కూడా ఎక్కువసేపు సోది ఉందండి.
అంటే ఒక చాలా సార్లు మనం సినిమా చూస్తున్నామా, డాక్యుమెంటరీ సినిమా ఈ చూస్తున్నామా మధ్య అదే చేస్తున్నారు సార్, సినిమా అన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ చూస్తున్నాడు. దాదాపు 12 నిమిషాల వరకు హీరో రాడు, అంతవరకు పీకింది కూడా ఏం లేదు. చిన్న ఇష్యూని ఇంట్రొడ్యూస్ చేయడమే, అంతసేపు అవసరం లేదు ఇంట్రొడ్యూస్. అంటే స్క్రీన్ టైంని ఎలా ఎఫెక్టివ్గా వాడుకోవాలి అన్న ఒక క్లారిటీ లేదేమో, అందుకే నింపాదిగా మనకేముందులే అంటే మన వాళ్ళకి ఈ మధ్య ఏమైందంటే పాన్ ఇండియా అంటే 3 గంటలైనా 4 గంటలైనా చూస్తారనే పద్ధతిలో ఉన్నారు, కానీ ఎఫెక్టివ్గా వాడచ్చండి స్క్రీన్ టైం. అది మిస్ అయింది. రెండవది మల్టీ గేమ్స్ పెట్టారు, మల్టీ క్రాస్ ఓవర్ అథ్లెట్ అని పేరు పెట్టి ఏదో కన్ఫ్యూజ్ చేశారు. నిజానికి అవసరం లేదు. ఆ క్రికెట్ అనేది తీసిపడేయచ్చు. క్రికెట్ లేకపోతే నీకు 40-50 నిమిషాలు సినిమా వెళ్ళిపోతుంది. క్రికెట్ వల్ల ఈ సినిమాకి క్రికెట్ కథకి ఏం సంబంధం లేదు, డైరెక్ట్గా కుస్తీకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దాని క్రికెట్ అంటే అతను ముందుగా ఏదో మల్టీ ఈ క్రాస్ ఓవర్ లేకపోతే మల్టీ గేమ్స్ పెట్టాలని డిసైడ్ అయ్యి, లేకపోతే ఎవరో రాశారు ఇది దేశంలో ఉన్న సమస్యను అతను చెప్పాలని. నీకెందుకు అవన్నీ? సినిమా కథకి ఎప్పుడు కూడా మనం ఐఎమ్ లాయల్ టు స్టోరీ టెల్లింగ్ నాట్ ట్రూత్ అంటాడు ఆరన్ సోర్కిన్ అని, నా ఫేవరెట్ స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ హాలీవుడ్లో. ఆయన మన యాపిల్ ఫౌండర్ మీద, మెటా ఫౌండర్ మీద సినిమాలు తీసిన వ్యక్తి. ఆయన డైలాగ్ నాకు బాగా ఇష్టమైంది వచ్చి, ఆమె లాయల్ టు స్టోరీ టెల్లింగ్ నాట్ ట్రూత్ అని. నువ్వు కథకుడుగా కథకి లాయల్గా ఉండాలి తప్ప అది జరిగిందా లేదా నీకు అనవసరం. సో ఇక్కడ ఆ సమస్యను చెప్పాలని బయలుదేరి మెసేజ్ చేయాలని బయలుదేరితే సినిమా కిల్ అయిపోతుంది. అదే జరిగింది ఇంట్లో. అన్ని అంటే ఇన్ని గేమ్స్ రూరల్ వాళ్ళు ఆడతారు అని ప్రపంచానికి మనకెందుకు అవన్నీ? కథకి ఇది అవసరమా లేదా? కథ క్రికెట్ అవసరమా లేదు. కథ ఏంటి? ఒక విలేజ్కి ఐడెంటిటీ లేదు, ఆ విలేజ్కి రైల్వే స్టేషన్ లేదు, అది తేవడమే కథ. దాన్ని తేవడానికి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎలా కష్టాలు పడి తెచ్చాడు అనేదే కదా కథ. దీనికి ఇన్నెందుకు? సింపుల్ ఒకే గేమ్ పెట్టి ఆ గేమ్ లోనే చేసుంటే వండర్ఫుల్. నిజానికి శివరాజ్ కుమార్, గౌరీనాయుడు కుస్తీలు నడిపే ఒక వస్తాదు లాగా వండర్ఫుల్ గా చేశాడు. మంచి ఆర్టిస్ట్. నేను కూడా ఆయనతో పనిచేస్తాను కిల్లింగ్ వీరప్పన్న సినిమాకి. చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఆయన. ఇలా అంటే ఇప్పుడు ఒక అడవిలో వెళ్ళాలంటే వీరప్పన్న పట్టుకునేదానికి మామూలుగా మనం చెప్పులను అవాయిడ్ చేసి తీస్తానన్నాడు ఆర్జీవి. మీరు చెప్పులు వేసుకుని వెళ్ళండి, బాగాలేదు కదా దారి, ముళ్ళు రాళ్ళు ఉన్నాయంటే లేదు అథెంటిక్గా ఉండాలని ఆయన చెప్పులు తీసేసి వెళ్ళాడు. అలాగే ఒకసారి రిగ్ ఇచ్చారు, ఆయన బాడీ రిగ్ చాలా వెయిట్ ఉంది, అయినా దాన్ని తీసుకొని ఆయన పనిచేశాడు అనమాట, బాడీలో పెట్టుకొని వర్క్ చేశాడు. అలాగే హైలీ డెడికేటెడ్ ఆయన. సో ఈ సినిమాలో కూడా నాకు రామ్ చరణ్ తర్వాత నచ్చిన ఆర్టిస్ట్ ఎవరంటే ఈయన అండి. మిగతా వాళ్ళు అంత క్యారెక్టర్లు లేదు. సో అలాగే పెట్టుకొని ఒకే గేమ్ కానీ పెట్టుకొని ఉంటే మోర్ ఫోకస్డ్గా ఉంటుంది. మల్టీ పెట్టుకోవడం వల్ల దానివల్ల ఒరిగింది ఏమి లేదు, అది గందరగోళంగా ఉంది. మూడోది స్ట్రాంగ్ విలన్ ఉండాలండి ఇలాంటి వాటికి, అది లేదు దీంట్లో. అది ఎవరినో ఒకరిని విలన్ లాగా చూపించారు, మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. అదో విచిత్రం అనమాట. ఎందుకు మంచోళ్ళు అయిపోయారు, ఎప్పుడు అయిపోయారో కూడా మనకు తెలియదు, అసలు సడన్ గా అయిపోయి ఉంటారు వాళ్ళు. సో ఇదంతా కూడా ప్రాబ్లమేటిక్ గా ఉంది. నెక్స్ట్ వచ్చి హీరోయిన్ అండ్ అదర్ పాత్రలు. హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన ఈ సినిమాకి ఎటువంటి నష్టం లేదు, ఇంకా మిగిలేదు టైం. ఆ వల్ల ఏ రకమైన లాభం లేదు హీరోయిన్ వల్ల. మామూలు ఎవరో వాళ్ళ బావ కూతురు మామ కూతురు చివరిలో పెళ్లి చేసుకున్నాడని చెప్పున్నా చెప్పకపోయినా అదేమి జరిగేది. ఈ కథకి హీరోయిన్ కి సంబంధమే లేదు. ఊరికే బయట తీసేసి ఆమెను అప్పుడప్పుడు చూపించారు, అది కూడా ఇమ్మడలేదు. అక్కడ వీళ్ళ సీరియస్ ప్రాబ్లం లో ఆమె బయట తీసి తిరుగుతా ఉంటే మనకి 4 పీకతం బుద్ధి ఉందా లేదా నీకు, వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వేం బయట తీసి తిరుగుతున్నావు అని కొట్టాలనిపిస్తుంది. అలా ఉంది తప్ప ఆమెను ఏదో కాసేపు చూద్దాం అనిపించేట్టుగా ఏమి లేదు ఇక్కడ. సో అది పెట్టాలి కాబట్టి పెట్టి అనవసరంగా ఆమెకి అన్యాయం చేశారు, ఆడియన్స్ కి అన్యాయం చేశారు. ఇక క్యారెక్టర్లను అయితే ఎవడో తీసుకొచ్చారు, బ్రహ్మాండమైన ఆర్టిస్టులంతా తెచ్చారు, వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాడారండి బాబు. వాళ్ళకి ఎంత అన్యాయం అనిపించింది నాకు. నేను చదువుతాను చూడండి, దివ్యేంద్ర శర్మ మంచి క్యారెక్టర్, విజయ్ చంద్రశేఖర్ మన అదేంటి బాలకృష్ణ తల్లిగా చేసింది దాంట్లో అఖండాలో. తర్వాత రవికిషన్ వండర్ఫుల్ యాక్టర్, జాన్ విజయ్, ఉపేంద్ర లెమాయే, మహేష్ ఆనంద్, నందగోపాల్, శ్రీనివాస్ వడ్లమూని, చిత్రం సీను, సత్య,
శ్రీకాంత్ అయ్యంగార్, మై మధు, వీటీవీ గణేష్, ఎంతమంది ఆర్టిస్టులు అందరినీ మనం గుర్తుపట్టలేం. పైగా వాళ్ళకి అంత పిచ్చి పిచ్చి మేకప్లు వేశారు. ఇందాక ఒక దాంట్లో చెప్పాను నెగిటివ్, ఎవరికి రికగ్నైజేషన్ లేదు. అసలు వీళ్ళ గౌడ్రా వీడనే కూడా చిత్రం సీన్ అని గుర్తుపట్టే లోపల వాడు వెళ్ళిపోతాడు అనమాట. సో అలాగే మంచి మంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులుగా పెట్టేసి దానికంటే జూనియర్ ఆర్టిస్టులే మన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళతో చేయించచ్చు. అవేమి పుష్పాలు బోల్డ్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. ఎంత వండర్ఫుల్ గా చేశారండి. దీంట్లో అదే ప్రాబ్లం అండి. పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఆర్టిస్టులను తెచ్చి వాళ్ళని పనికి మాలిన చేయలేదు. ఇదొక మేజర్ ప్రాబ్లం అంటే హీరోయిన్. అది నెక్స్ట్ వచ్చి ఎమోషన్ కనెక్షన్ అనేది ఏ సినిమాకైనా, సినిమా అంటేనే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. మన ఎమోషన్స్ని కన్జ్యూమ్ చేయడానికి సినిమాకి వెళ్తాం. మనం ఏడుస్తాం, మనం నవ్వుతాం, మనం భయపడతాం, మనం థ్రిల్కి గురవుతాం. ఇవన్నీ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు ఒక మెంటల్ రిలీఫ్ వస్తుంది. మనం బయట ఏడవలేం కదా, సినిమాలు ఏడవడం వల్ల మనం ఫ్రీ అవుతాం. మనం మనం అక్కడ పోయి ఏడుస్తాం. సో అందువల్ల మనం ఫ్రీ అయిపోతాం. ఇది ఎమోషనల్ కన్జంప్షన్ సినిమా అంటే. ఈ ఎమోషన్ కన్జంప్షన్ అవ్వాలంటే మనల్ని కనెక్ట్ చేయాలి. ఆ ప్రాబ్లంకి మన ప్రోటాగనిస్ట్ ప్రాబ్లం కనెక్ట్ అవ్వాలి. అసలు ఆ విలేజ్కి మనం కనెక్ట్ అవ్వం. వీళ్ళు ఎందుకు రా ఏడుంటారు ఈ అడవిలో, వాళ్ళు పోయి ఆడే ఉండొచ్చు కదా అనిపిస్తుంది మనకి. వాళ్ళు ఏదో ఒక లాడ్జీలో రోజుకి రూపాయి ఇచ్చి పడుకుంటారంట. అక్కడ మేము నిద్రను కూడా కొనుక్కుంటామని ఒక మంచి డైలాగ్ ఉంది. డైలాగ్ బాగానే ఉంది కానీ ఎందుకు కొనుక్కుంటారు తెలీదు. ఆ ఊర్లో ఎందుకుంటారు, అక్కడ ఏమీ లేవు. అలాంటి చోట్ల వీళ్ళు ఎందుకుంటారు, ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు వలస వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఉంటారు కదండి. అలాగే ఏమి మనకి అది కనెక్షన్ లేదు. ఆ విలేజ్ కోసం, ట్రైన్ కోసం జగపతి బాబు క్యారెక్టర్ అప్పల్సూరి కష్టపడుతుంటే మనం ఏం ఫీల్ గా, ఆయన చనిపోయినప్పుడు కూడా ఎవరికి ఏం కలగలేదు. ఎమోషనల్ ఫీలింగ్ ఎవరికి లేదు. నాకే కలగలేదు అని నేను అడిగా మా ఫ్రెండ్స్ కూడా, మాకు కూడా ఏం కలగట్లేదు అని చెప్తారు. ఫీలింగ్స్ లేవు. సో అంటే ఎమోషనల్ కనెక్షన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. రామ్ చరణ్ వల్లనే సెకండ్ హాఫ్ లో కూడా కనెక్ట్ అయ్యారు తప్ప అక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అది మేజర్. నెక్స్ట్ ఏంటంటే బుచ్చిబాబుకి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క పిచ్ ఉంటుంది. ఒక ఆయనకి సెట్ కావాలి, ఇంకొకరికి ఇంకెవరికి కావాలి, అలాగా రాఘవేంద్రరావుకి ఏం కావాలి తెలుసు, అలాగే ఒక్కొక్కరికి ఒకటి కావాలి. అట్లా అలాగే తనకు ఒక అవయవం తీసేయాలి మనిషిలో. దాంట్లో ఒక అవయవం తీసేస్తే గానీ తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. బుచ్చిబాబుకి ఫస్ట్ సినిమాలోనే ఇంపార్టెంట్ అవయవం తీసేసాడు. అట్లా ఇతనికి ఏదో ఒకటి కట్ చేయాలి, ఏది కట్ చేద్దాం అనుకుంటాడు. తమిళోళ్ళకి మామూలుగా ఈ పిచ్చి ఉంది. వాళ్ళకి అంగవైకల్యం అంటే బల ఆనందం. గుడ్డోళ్ళని, కుంటోళ్ళని, బిచ్చిగాళ్ళని వీళ్ళందరూ పట్టుకొని సినిమాలు తీస్తుంటారు. వాళ్ళు మంచిగా ఆనందంగా ఉంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఏదో ఒక అలా ఉంటే గానీ వాళ్ళకి నచ్చదు అనమాట. ఎందుకంటే మా తమిళనాడుకి 8 కిలోమీటర్స్ మా ఊరు. సో తమిళ కల్చర్ బాగా తెలుసు. తమిళ్ బాగానే ఉంటుంది కానీ సినిమాలు, సాహిత్యంలో కూడా వాళ్ళకి కల్చర్ ఉంది. వాళ్ళకి విషాదాంతం అంటే ఇష్టం, ట్రాజడీ అంటే ఇష్టం వాళ్ళకి. అందువల్ల వాళ్ళు, అందుకనే మీరు తమిళ కల్చర్ లో కూడా ఉంది. వాళ్ళు సూదులు, దబ్బనాలు అన్ని గుచ్చుకుంటారు. అదే ఏ కల్చర్ లో మనం చూడం, వాళ్ళలో చూస్తాం. ఇంత గుచ్చుకొని నాలుకలకంతా మేము అప్పుడు అక్కడ వెళ్ళేవాళ్ళం గుళ్ళకి, వాటికి ఆ నాలుగులంతా గుచ్చుకుంటే మాకు ఒళ్ళు గగురు పట్టేది. సో ఆ కల్చర్ మనోడికి కూడా ఉంది. అందుకని రామ్ చరణ్ కూడా అలాంటిది ఒకటి చేశాడు. అది ఎవరికి ఫ్యాన్స్ కి నచ్చదు, నచ్చనే నచ్చదు. మనం ముందు ఎక్స్పెక్ట్ చేసాం కూడా. నేను 6 రోజుల ముందు ఎప్పుడు చెప్పాను, అదే ఉంది దీంట్లో. సో అది ఒక పెద్ద ట్విస్ట్ అని చేశారు. అది అనవసరం అండి అది. సో అది లేకుండా కూడా చేయొచ్చు సినిమా, కానీ మనోడు ముందే ఫిక్స్ అయ్యాడు, లేపేయాలి అని ఫిక్స్ అయ్యాడు. సో అది మేజర్ ప్రాబ్లం. అది అంటే ఒక స్టార్ కి ఒక లాజిక్ లేకుండా, అంటే మనకేమనిపిస్తుంది తెలుసా, ఈ ఆయన గౌరీ నాయుడు వీళ్ళ గురువు ఉన్నాడు కదా, ఆయనకి చెప్తే ట్రైన్ తెప్పించేయడేమో, ఆయనకి సర్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉంది. ఆయనకి ఎందుకు చెప్పడు, వీడు అక్కడే ఉంటాడు కదా, ఆయనతోనే ఉంటా. సార్ మా ఊరికి ట్రైన్ లేదు సార్, ఏం చేద్దామంటే ఆయన ట్రై చేస్తాడు కదా కనీసం. అదేమీ లేకుండా పార్టీలు తీసేసి నా బాధలు పడి ట్రైన్ వచ్చిందని చెప్పడానికి మనల్ని ఇచ్చేసారు. ఇక్కడ కుడుతుంది కొంచెం. సో ఈ మిస్టేక్స్ లేకుండా కానీ, అంటే ఏదో ఒక పిచ్చి లేకుండా, నేను ఇందాక చెప్పినట్టు స్టోరీ కట్టుబడి ఉండాలి. మన డైరెక్టరు, మన పిచ్చులు, మనకున్న ఇంట్రెస్ట్లు అవన్నీ దీంట్లో పెట్టేయాలని ఉండకూడదు. అందుకనే హాలీవుడ్ లో ఒక థియరీ ఉంటది, కిల్లింగ్ యువర్ బేబీస్ అంటారు. నీకు ఇష్టమైన వాటిని నువ్వు చంపేయాలి స్క్రిప్ట్ లో, అంతేగాని నాకు ఇష్టమని అన్నిటిని పెట్టుకుంటూ వస్తే స్క్రిప్ట్ పాడవుతుంది. అందుకని స్టోరీ టెల్లింగ్ లాయల్టీ అనేది డైరెక్టర్లు నేర్చుకోవాలి.
దీంట్లో అది బాగా మిస్ అయింది, అతనికి ఏవో పిచ్చుంది, హీరోలకి ఎందుకు ఇలాంటివి వస్తాయంటే పెర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు అనుకుంటారు వీళ్ళు. ఏదో ఒకటి చూడండి మీరు, డిఫరెంట్ గా చేయొచ్చు. ఈవెన్ సుకుమార్ కూడా పిచ్చుంది. సుకుమార్ రంగస్థలంలో వాడు చెవిటోడు, పుష్పాలో వాడు గూనోడు, దీంట్లో ఇంకొకటి, ఇలాగా ఆ శిష్య పరంపరలో వచ్చినట్టుగా కనబడుతుంది. ఇది ఒక పిచ్చి తప్ప ఏమీ కాదు. క్యారెక్టర్ కాబట్టి చూడడానికి ట్రై చేస్తాం కానీ ఒరిజినల్ గా అలా ఉంటే ఎవరు చూస్తారండి, ఎవరు ఇష్టపడరు, వాళ్ళతో స్నేహం కూడా ఎక్కువ మంది చేయరు కదా. బయటికి చెప్తాం కానీ ఏమీ చూడం మనం అసలు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయండి ఈ సినిమాలో. అది ఇప్పుడు ఇట్లా ఇదైతే అది స్టైలైజ్ అయిపోయింది, ఎందుకంటే అల్లు అర్జున్ అలా చేయగలిగాడు, ఇతను అది కాదే, మరి ఈడ్చుకుంటా ఇతను ఇంకా దారుణంగా ఉంది అది. సో అది చూడలేకపోయినా నేను కూడా. అంటే మనకి సినిమా అయినాక అదే ఇమేజ్ ఉంటుంది. అంతకుముందు రామ్ చరణ్ ఎంత బ్రహ్మాండంగా డాన్స్ చేశాడు, ఎంత బ్రహ్మాండంగా ఫైట్స్, అది ఉండదు మైండ్ లో. చివరిలో రామ్ చరణ్ అయ్యో అని ఒక ఇదిగా బ్యాడ్ ఫీలింగ్ తో వస్తాం. సో ఈ మిస్టేక్స్ లేకపోయింటే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగలిగిన లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ఒక హీరో ఉన్నాడంటే బ్రహ్మాండంగా చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. రామ్ చరణ్ మాత్రం ఇది అద్భుతమైన అవకాశం. దీని తర్వాత ఖచ్చితంగా అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడు. మనకి పాన్ ఇండియా స్టార్లు తెలుగులో మరొక అతను యాడ్ అయ్యాడని మనం చెప్పొచ్చు ఈ సినిమాతో. అంటే రియల్ పెర్ఫార్మెన్స్ లో, సోలో పర్ఫార్మెన్స్ అంటే హీరో మోయడం సినిమా. పుష్ప కూడా డైరెక్టర్ కాదు, పుష్పలో కూడా అల్లు అర్జున్. అంటే మనకి రాజమౌళితో ప్రాబ్లం ఏంటంటే రాజమౌళి సినిమాలో హీరో కనపడతాడు, రాజమౌళి కనపడతాడు, కానీ మిగతా అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్, వీళ్ళు ఇలాంటి ఆర్టిస్టులు మనకి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా మాకు అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పుకోవడానికి రామ్ చరణ్ ఈ సినిమాతో నిరూపించారు. థ్యాంక్ యూ సార్.